హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఎవరైతే ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. 2025లో హాల్ టికెట్ మీద ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎగ్జామ్ అయితే ఉందంట. సో నీకు ఎందుకు అలా ఉందనేది చూద్దాము. అలాగే అన్న ఇప్పుడు కూడా ఓపెన్ ఇంటర్కి అప్లికేషన్ చేసుకోవచ్చా, అవకాశం ఉందా? ఓపెన్ ఇంటర్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. మీ సిస్టర్ మ్యారేజ్ ఉందన్నావు కదా, నువ్వు సప్లిమెంటరీలో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు బ్రో 4 సబ్జెక్ట్సే వచ్చాయని అడిగాడు ఈ బ్రో అయితే మట్టికి. ఈ ఇందాక ముందులో కామెంట్ చూసాం కదా మనం, ఇంగ్లీష్ ఫస్ట్ ఎగ్జామ్ ఉందనేది, అలాగే 4 సబ్జెక్ట్స్ ఎందుకు వచ్చాయి అనే విషయం అనేది ఒకసారి చూసినట్లయితే, మీలో చాలామంది 10th అయిన వెంటనే ఓపెన్ ఇంటర్ కట్టేసి ఉంటారు. ఎవరైతే 10th అయిన వెంటనే 1 ఇయర్ గ్యాప్ లేకుండా ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ కూడా తెలుగు ఎగ్జామ్ రాయడానికి కొంచెం అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇంటర్ యాక్చువల్లీ 2 ఇయర్స్ కదా, అందువల్ల 10th అయిన వెంటనే కనుక మీరు ఇంటర్ జాయిన్ అవుదాం అనుకుని ఓపెన్ ఇంటర్ కట్టేసినట్లయితే మీకు 1 ఇయర్ మాత్రమే కంప్లీట్ అయినట్టుగా వాడు చూపిస్తాడు. అందువలన తెలుగు సబ్జెక్ట్ అనేది మీరు ఎగ్జామ్లో రాయలేరు. సో మీరు ఎప్పుడు రాయగలరు అంటే, ఇది మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ 2026లో రాస్తారన్నమాట. ఇది మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంటర్ యాక్చువల్లీ 2 ఇయర్స్ కాబట్టి 1 ఇయర్లో మనకి ఇంటర్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు 2 ఇయర్స్లో మాత్రమే ఇస్తాడు. అందువల్ల కొంతమందికి 4 సబ్జెక్ట్ ఉండడం, మరికొంతమందికి తెలుగు సబ్జెక్ట్ ఆగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక 10th క్లాస్కి సంబంధించి వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఇంటర్ వాళ్ళకి ఇంగ్లీషు అలాగే చాలా సబ్జెక్టులు ఉన్నాయి, వాళ్ళకి రిమైనింగ్ సబ్జెక్టులు అనేవి 1 by 1 అప్లోడ్ అయితే చేస్తాను. ఇక 10th వాళ్ళకి షాకింగ్ న్యూస్ అన్నాను కదా, ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే మీరు రెగ్యులర్ వాళ్ళతో కలిపి ఎగ్జామ్స్ రాయాలి. అది రెగ్యులర్ వాళ్ళ సెంటర్స్లోనే రాయాలన్నమాట. రెగ్యులర్ వాళ్ళు ఎక్కడైతే రాస్తారో అదే సెంటర్స్లో మీరు కూడా ఎగ్జామ్స్ అనేది రాస్తారు. ఇది మీ అందరికీ షాకింగ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఓపెన్ ఇంటర్ వాళ్ళకి వేరు సెంటర్స్ అవకాశం ఇచ్చారు, కానీ ఓపెన్ 10th వాళ్ళు రెగ్యులర్ 10th వాళ్ళతోనే కలిపి రాస్తారు. కాబట్టి ఒకే సెంటర్లో ఒకే గదిలో కలిపి రాస్తారు. వాళ్ళు మీ ముందు లేదా మీ వెనకాల పడవచ్చు, లేదా మీరే వాళ్ళ ముందు మీ వెనకాల పడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ 10th వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేస్తే మీరు ఓపెన్ 10thతోనే కథ సమాప్తం అయిపోద్ది. సో ఇదే విధంగా మీరు ఇంటర్ వాళ్ళు కూడా బాగా చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.